హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మా వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్లో ఆల్ను ప్రెస్ చేయండి. ఆల్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజైతే మేము క్వార్టర్ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నాం కదా, అందుకే మీకు ఆర్మీ క్వార్టర్ అంటే సామాన్లు ఏమేమి ఇస్తారు ఇవన్నీ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఆర్మీ క్వార్టర్స్ లో డైనింగ్ టేబుల్ అయితే ఇస్తారు. మనమైతే డైనింగ్ టేబుల్ అయితే కొనవసరం లేదు, వాళ్ళ చైర్స్ ఒక టేబుల్ అయితే ఇస్తారు. నేనైతే పెయింటింగ్ అయితే వేసుకున్నాను. ఇలా చూడండి, బాగుంది కదా పెయింటింగ్. వారైతే చెప్పారు ఇలా కరెంట్ బోర్డ్ దగ్గర ఇలా మొత్తం పెయింటింగ్ వేయగలవా అని చెప్పారు. అలా అని 90 రూపీస్ అయితే వాటర్ పెయింటింగ్ కలర్ ఉంటాయి కదా, అవైతే తెచ్చారు. వాటర్ పెయింటింగ్ వాటితో అయితే నేనైతే వేసాను. నేనైతే ఇది మా ఆయన నేను అన్నట్టు నేనేదో అలా అయితే వేసాను. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఇది నేను మిస్ అయిపోతాను, నాకు చాలా నచ్చింది. ఇదైతే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు, వేసేటప్పుడు అయితే చాలా బాగా వచ్చింది. ఇది అసలు ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు కానీ తప్పదు కదా, అందుకే మరి మేము వెళ్ళిపోతున్నాము. మా ఆయన ఇలా కరెంట్ బోర్డు దగ్గర ఇలా వెయ్యు అని చెప్పారు. వేరే వాళ్ళ ఇంట్లో చూసారంట, వాళ్ళు వేయగానే బాగుంది అని చెప్పగా నేనైతే ఇలా ట్రై చేసి బాగానే వచ్చాయి. మేమైతే ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే నేను వేసాను. ఇలా నాకు తెలిసిన విధంగా, నాకు నచ్చిన విధంగా, వచ్చిన విధంగా అయితే వేసాను. మా సర్యు అయితే మొత్తం అంటే ఇలా అయితే మొత్తం కింద గీతలంతా పెట్టేసింది, పెన్సిల్ తో మొత్తం రాసేసింది. కొద్దిగా చూడడానికి ఇప్పుడైతే ఏం బాగాలేవు కానీ స్టార్టింగ్ లో అయితే బాగానే ఉండేవి. నేనైతే డ్రెస్ అంటే కొద్దిగా హెల్త్ బాగలేకుండా ఉన్నావు, అలాంటప్పుడు అయితే నేను ఇవన్నింటినీ వేసాను. ఇప్పుడైతే మాకు ఇంతకు ముందు క్వార్టర్స్ లో అయితే రాజస్థాన్ లో ఉండేటప్పుడు సేఫ్టీ ఫ్యాన్ లేదు కిచెన్ లో, అయితే ఇక్కడైతే కిచెన్ లో సేఫ్టీ ఫ్యాన్ ఉంది. ఇక్కడ పంజాబ్ లో ఇది అంటే మనము వంట చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా, లోపల ఆవిరినంట బయటికి పంపించి మనకైతే కూలింగ్ చేస్తుంది, చల్ల చేస్తుంది. నాకైతే ఇక్కడ అది ఉండడం వల్ల నాకైతే చాలా ప్లస్ అయ్యింది. ఎందుకంటే పైన క్వార్టర్ కదా, ముందే వేడి ఉంటుంది ఎక్కువ, అందువలన సేఫ్టీ ఫ్యాన్ ఉండడం వల్ల అయితే చాలా హెల్ప్ అయ్యింది నాకు. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకోవడానికి అదే ఉంటది కదా గీజర్, ఈ గీజర్ కూడా ఉంది. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా, చలికాలంలో అయితే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది గీజర్ అయితే. ఇక్కడ చాలా సామాన్లే ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ ఉంది, ఇక్కడే కదా మనము బ్రష్లు అన్ని చేస్తాము, ఫ్రెష్ అప్ అవుతాము. ఇక్కడైతే ఉంది. ఇక్కడైతే బాల్కనీ ఉంది, బయట వైపు బాల్కనీ అయితే ఇలా ఉంటుంది చూడండి. మాకైతే కింద క్వార్టర్ వాళ్ళు తెలుగు వాళ్ళు, మేము ఎప్పుడైతే బాల్కనీలోనే మాట్లాడుకునే వాళ్ళము. ఇక్కడైతే బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్ లో కూడా సేఫ్టీ ప్యాన్ అయితే వేశారు, కొత్తగా అయితే వేశారు. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఈ బాత్రూమ్ అయితే ఇండియన్ స్టైల్లోనే ఉంది, క్వార్టర్స్ లో కదా ఇండియన్ స్టైల్లోనే పెట్టి ఉన్నారు. ఈ స్టాండ్ అయితే ఉంది, షూలు చెప్పులు అన్ని పెట్టుకుంటాం కదా, ఈ షూ ర్యాక్ని అయితే ఇచ్చారు. మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చు, ప్రతి క్వార్టర్స్ లో అయితే ఇది ఉంటుంది. బీరువా వచ్చేసి చిన్న బీరువా బాగుంది కదా, దీంట్లో మనం అయితే బట్టలు అన్ని పెట్టుకోవచ్చు, ఏమైనా దాచుకోవచ్చు. ఏమి దాచుకున్నా సరే మనం కీ అయితే ఉంది కదా, మనం లాక్ వేసి అయితే మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, టెన్షన్ అయితే ఉండదు. నేనైతే ఇక్కడ వినాయకుడిని అయితే వేసాను పెయింటింగ్స్ తో, అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. నాకైతే వచ్చిన విధంగా తెలిసిన విధంగా అయితే వేసాను, నాకైతే బాగా నచ్చింది. ఇవైతే 2 ఇచ్చారు. కిచెన్ రూమ్ లో సెట్ చేసుకుని డబ్బాలు ఇలాంటివి పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు బొమ్మలు ఏవైనా ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు. నేనైతే మా సరియు బొమ్మల్ని దాంట్లో పెట్టుకునేదాన్ని. ఇదైతే పెద్ద బీరువా, ఇది చూడండి ఒకసారి, చాలా పెద్దది. దీంట్లో ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు, మనము ఎన్ని డ్రెస్సులైనా అవుతాయి. హ్యాంగర్స్ అన్ని పెట్టుకునే చాలా డ్రెస్సులు అయితే పెట్టుకోవచ్చు. పెద్ద అల్లమరలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది. మొత్తం పైన అయితే పెట్టెలు బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఏమైనా పెట్టుకోవచ్చు, బ్యాగులనైనా పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది, ఎన్నైనా సరిపడతాయి బట్టలు దీంట్లో. నేనైతే ఇక్కడ పిస్తా పప్పులు ఉంటాయి కదా, పిస్తాతోనైతే నేను వాటి తొక్కలతో అయితే అలా చేశాను, కలర్స్ వేసి. మాకైతే ఇక్కడ చార్పైలు అయితే 4 ఇచ్చారు మొత్తము. దాంట్లో అంటే వుడ్ ఇచ్చారు 2, నెక్స్ట్ నివర్ మంచాలు అయితే 2 ఇచ్చారు. ఇవి నివర్ మంచాలు 2 ఇచ్చారు.
మొత్తం చారు అయితే ఇచ్చారు, మనమైతే కొనవసరం లేదు. ఇక్కడైతే నేను కృష్ణుడిని అయితే వేసాను, చూడండి కృష్ణుడు బాగున్నాడా. కలర్స్ తో అయితే స్టార్టింగ్ వేసేటప్పుడు చాలా బాగానే ఉండేది, ఇప్పుడైతే అలా కలర్ అయితే షేడ్ అయిపోతుంది. నేను క్వార్టర్స్ కి వచ్చే స్టార్టింగ్ లో అయితే వేసాను కదా, నేను అయితే 3 years అవుతుంది పెయింటింగ్ అయితే వేసి, అందువల్ల అయితే అలా కలర్ అయితే పోతుంది, మెల్లిమెల్లిగా షేడ్ అయితే అవుతుంది. ఇక్కడ అయితే లాకర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక లాకర్ అయితే ఉంది, అంటే 2 bedrooms కదా, 2 bedrooms కి అయితే 2 లాకర్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ మందిర్ అలా చేపించుకున్నాము వుడ్ తోని, ప్లైవుడ్ తోని, వాళ్ళైతే బాగా చేశారు. ఇదైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, దీంట్లో మనము ఏవైనా పెట్టుకోవచ్చు, ఇలాగ ర్యాకులు కూడా ఇచ్చారు, మనం లోపల మేకప్ ఐటమ్స్ ఇవన్నీ అయితే లోపల పెట్టుకోవచ్చు, ఏవైనా కావాల్సిన సామాన్లు అయితే లోపల పెట్టుకోవచ్చు. పిల్లలు చదువుకోవడానికి, మనం చదువుకోవడానికి అయితే స్టడీ టేబుల్ అయితే ఇస్తారు, వాళ్ళు పిల్లల కోసం అయితే బాగుంటుంది స్టడీ టేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ ప్యాక్ టేబుల్స్ అయితే 2 ఇస్తారు మనకి, ఈ చైర్స్ అయితే ఒక 4 ఇస్తారు, ఇవైతే 4 ఇచ్చారు మాకు. క్వార్టర్స్ లో అయితే మాక్సిమం అన్ని సామాన్లు ఉంటాయి, మనం కావాల్సినవి తినే ఐటమ్స్ ఇలాంటివి కొనుక్కుంటే చాలు. గ్యాస్ ఇవైతే తీసుకోవాలి, రేషన్ తీసుకుంటే గ్యాస్ బండ్ కూడా ఫ్రీ ఇస్తారు, గ్యాస్ స్టవ్ అయితే మనం తీసుకోవాలి. తెలిసిందే కదా, మనం మిగతా అన్ని సామాన్లు మనం ఇంటి దగ్గర ఎలా ఉంటామో అలా అయితే అన్ని కొనుక్కోవాలి. ఇక్కడ చార్పాయలు ఇలాంటివి ఇస్తారు, మిగిలినవన్నీ మనం కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.